హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్. మిత్రులారా, ఈరోజు మన బిగినింగ్ వర్డ్ ఆఫ్ ది ఎపిసోడ్స్ అంటే కామ్రేడ్ అన్న దానికి మీనింగ్ ఏంటో మనం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు అడుగుతున్నారు నన్ను, మీరేంటి నక్సలైటా అని చెప్పేసి. నేను నక్సలైట్ని కాదు, ముఖ్యంగా నేను ఒక హ్యూమనిస్ట్ని. ముఖ్యంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ని కాదు, సోషలిస్ట్ని కాదు, హ్యూమనిస్ట్ని. సో ఇది నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మా మిత్రులంతా అడుగుతున్నారు నన్ను. సో కామ్రేడ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ కామ్రేడ్ అంటే సహజంగా స్నేహితుడు, సహచరుడు, అదేవిధంగా సమానవాద భావాలు కలిగినటువంటి వ్యక్తి అని. సో ముఖ్యంగా మిత్రులారా, ఈ కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్ కంటెక్స్ట్లో ఈ యొక్క కామ్రేడ్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ కామ్రేడ్ ఈజ్ యూజ్డ్ టు అడ్రస్ ఆర్ రెఫర్ టు ఫెలో మెంబర్స్ ఇన్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ మూమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ మూమెంట్స్లో వారితో సహచరులుగా ఉండి పోరాటం చేసేటటువంటి వ్యక్తులను సంబోధించే విధంగా వ్యక్తులను సంబోధించడానికి కామ్రేడ్ అనేటటువంటి వర్డ్ని జనరల్గా యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మిత్రులారా, జనరల్ మీనింగ్ ఆఫ్ ది కామ్రేడ్ ఏంటంటే ఏ క్లోజ్ ఫ్రెండ్, కంపానియన్, అసోసియేట్ ఇన్ ఏ షేర్డ్ కాజ్, ఎస్పెషల్లీ ఇన్ ఏ స్ట్రగుల్ ఆర్ మూమెంట్. ఒక ఉద్యమంలో కానీ, ఒక స్ట్రగుల్లో కానీ ఆ కాజ్ని షేర్ చేసుకుని సమానవాద భావాలు కలిగినటువంటి వ్యక్తులుగా వారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. స్నేహితులుగా వెళ్ళడం జరుగుతుంది, కంపానియన్స్గా వెళ్ళడం జరుగుతుంది, అసోసియేట్స్గా వెళ్ళడం జరుగుతుంది. సో కామ్రేడ్ అంటే అదేదో నిషేధించబడినటువంటి పదం కాదు. అయితే మిత్రులారా, అసలు ఇది కామ్రేడ్ అనే వర్డ్ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్పానిష్ నుంచి వచ్చింది. కమరాడా అనే ఒక స్పానిష్ వర్డ్ నుంచి, అంటే కమరాడా అంటే యాక్చువల్గా స్పానిష్లో మీనింగ్ ఏంటంటే రూమ్మేట్ ఆర్ కంపానియన్ అని. అంటే ఈ కమరాడా అనే ఈ ఒక స్పానిష్ వర్డ్ నుంచి ఈ కామ్రేడ్ అనేటటువంటి వర్డ్ ఆరిజిన్ అయింది. అంటే కమరాడా అంటే స్పానిష్లో మీనింగ్ ఏంటంటే రూమ్మేట్ ఆర్ కంపానియన్ అని. అయితే ఈ కమరాడా అన్నటువంటి ఈ స్పానిష్ వర్డ్ని ఫ్రెంచ్ వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు కామరేడే అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎవరో ఫ్రెంచ్ వాళ్ళు. దానికి మీనింగ్ ఇంగ్లీష్లో దానికి ఏ విధంగా టర్న్ అయిందంటే, ఇంగ్లీష్లో దాన్ని ఏ విధంగా మనం పిలవడం జరుగుతుందంటే కామ్రేడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఒరిజినల్లీ రిఫర్డ్ టు పీపుల్ షేరింగ్ ది సేమ్ రూమ్ ఆర్ డ్యూటీస్, లేటర్ ఎవాల్వ్డ్ టు మీన్ ఫెలో సోల్జర్స్. ఆ తర్వాత దీన్ని మెల్లమెల్లిగా ఎవరైతే సైనికులు ఉంటారో సైనికులు కూడా కామ్రేడ్స్ అని చెప్పి పిలుచుకోవడం ప్రారంభించారు. ఇంగ్లీష్లో అయితే కామ్రేడ్ అని, అదేవిధంగా మనకి ఏదైతే ఫ్రెంచ్లో అయితే కమరేడే అని చెప్పేసి, అదేవిధంగా స్పానిష్లో అయితే కమరాడా అని చెప్పేసి. ఈ యొక్క ఆరిజిన్ ఆఫ్ ది వర్డ్ అయితే స్పానిష్, దానికి మీనింగ్ ఏంటంటే రూమ్మేట్ ఆర్ కంపెనీ. అదేవిధంగా ఫ్రెంచ్లోకి వచ్చేసరికి యాక్చువల్లీ దాన్ని ఏంటంటే కమరేడ్ అని చెప్పేసి వచ్చింది. అదే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి కామ్రేడ్ కింద టర్న్ అవ్వడం జరిగింది. అంటే ఒరిజినల్లీ రిఫర్ టు పీపుల్ షేరింగ్ ది సేమ్ రూమ్ ఆర్ డ్యూటీస్, లేటర్ ఎవాల్వ్ టు మీన్ ఫెలో సోల్జర్స్. అదేవిధంగా ఎవరైతే తోటి సైనికులు ఉద్యమకారులు ఎలా ఉంటారో వారు ఈ యొక్క వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇది కామ్రేడ్ అనేటటువంటి వర్డ్ యొక్క మీనింగ్. ఇది స్పానిష్ నుంచి ఆరిజిన్ అయి ఫ్రెంచ్ వాళ్ళ దగ్గరికి వచ్చేది. స్పానిష్లో కమరాడా అని చెప్పేసి, ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర వచ్చేసి కామరేడే అని చెప్పేసి, అదేవిధంగా ఇంగ్లీష్కి వచ్చేసరికి కామ్రేడ్ అని చెప్పేసి మారడం జరిగింది. అంటే కామ్రేడ్ అనే వర్డ్ ఇట్ ఈస్ నాట్ ఎ బ్యానింగ్ వర్డ్, అంటే నిషేధించబడినటువంటి వర్డ్. కమ్యూనిస్ట్ అంటే దాన్ని కమ్యూనిస్ట్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారేమో, కానీ మనమైతే హ్యూమనిస్ట్. ఎస్పెషల్లీ వీఆర్ నాట్ కమ్యూనిస్ట్, వీఆర్ నాట్ సోషలిస్ట్, ఓన్లీ వీఆర్ హ్యూమనిస్ట్స్. అంటే మానవత్వం ఉన్నవాడే ఎక్కడైనా ఏ వాదానైనా బలపరచగలడు. సో దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 9095 9.